ఏపీ అసెంబ్లీలో పీఏసీ కమిటీ చైర్మన్ గా జనసేనకు చెందిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. పీఏసీ కమిటీకి జరిగిన ఎన్నికలని ప్రతిపక్ష వైకాపా బహిష్కరించింది. మొత్తంగా 163 మంది కూటమి ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఓటింగ్లో పాల్గొనలేదు. ఓటింగ్ అనంతరం ఫలితాలను ప్రకటించారు. విజేతలుగా నక్క ఆనంద్ బాబు, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, రామాంజనేయులు, జయ నాగేశ్వర్ రెడ్డి, కోళ్ల లలిత కుమారి, శ్రీ రాంతాతయ్య, విష్ణుకుమార్ రాజు నిలిచారు. ప్రభుత్వ పద్దుల సమితి విజేతలు ఆనంద్ బాబు గారు నక్క, అరిమిల్లి రాధాకృష్ణ గారు, అశోక్ రెడ్డి గారు, రామాంజనేయులు గారు, జయనాగేశ్వర రెడ్డి గారు, కోల లలిత కుమారి గారు, రాజగోపాల్ శ్రీరామ్ గారు, రామాంజనేయులు పులపర్తి, విష్ణుకుమార్ రాజు గారు. అంచనాల సమితి విజేతలు అఖిలప్రియ గారు, బండారు సత్యానంద్ గారు, జయకృష్ణ నిమ్మక, యోగేశ్వరరావు గారు, పందుల నారాయణ రెడ్డి గారు, మద్దిపాటి వెంకటరాజు గారు, సారథి వాల్మీకి, సునీల్ కుమార్ గారు, ఏలూరు సాంబశివరావు గారు. ప్రభుత్వ రంగ సంస్థల సమితి విజేతలు బొత్తుల ఆనందబాబు గారు, ఎంతబొత్తుల ఆనందబాబు గారు, ఈశ్వరరావు గారు, రఘుకుడి గిడ్డి సత్యనారాయణ గారు, గౌతు శిరీష గారు, కోన రవికుమార్ గారు, కుమార్ రాజు వరద, ఆర్వీఎస్కేకే రంగారావు గారు, తెనాలి శ్రవణ్ కుమార్ గారు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు. ఈ ఫలితాలు వచ్చాయి. ఈ సభను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలండి. ఈ సభని సక్రమంగా జరిపించడంలో మీరందరూ కూడా చాలా సహకారాన్ని అందించారు. ప్రభుత్వ పద్దుల సమితి విజేతలు ఆనంద్ బాబు గారు నక్క, అరిమిల్లి రాధాకృష్ణ గారు, అశోక్ రెడ్డి గారు,